ఏది ఇసిరినా అది కిందికే రావాలి, అది భూమి ఆకర్షణ శక్తి. ఈ శక్తి పని చేస్తుండగానే 200 మందిని 300 మందిని ఎక్కించుకొని విమానం గాల్లో అలా వెళ్ళిపోతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? దీన్ని అధిగమించే శక్తి దాంట్లో ఉంది. ఇదేమో ద పవర్ ఆఫ్ పుల్లింగ్ డౌన్ అంటాము, దాన్ని పవర్ ఆఫ్ లిఫ్ట్ అని చెప్పేసి అంటాం. ఎగరజేసే శక్తి, ఆకర్షించే శక్తి, ఎగరజేసే శక్తి. అలాగే ఈ లోకంలో సమస్యలు, కష్టాలు, బాధలు మనుషులకు వచ్చే అన్ని మనుషులకు వస్తున్నాయి. కానీ వీటన్నిటిని అధిగమించేటువంటి ఒక శక్తి ఏంటంటే జీవము అనే దేవుని శక్తి. ఆ జీవము వాక్యము ద్వారా వస్తుంది. ఈ వాక్యము వినే వ్యక్తి, ఈ వాక్యాన్ని లోపలికి తీసుకున్న వ్యక్తి మిగతా వాళ్ళలాగా కిందికి లాగబడకుండా పైకి ఎగురుతూనే ఉంటాడు. అతను ఏ వాక్యం పడితే ఆ వాక్యము వినకూడదు, ఏ ప్రసంగం పడితే ఆ ప్రసంగము వినకూడదు. యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. ఆత్మీయంగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, అయోమయంలో పడతావు. ఒకే వాక్యం వినాలి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ మధ్య కక్షతో వాక్యం చెప్తున్నారండి. మీరు నమ్ముతారో నమ్మరు. జీవాన్ని ఎవరు ప్రసంగం చేయట్లేదు. చాలా తక్కువ జీవాన్ని ప్రసంగించే చోట్లు, చాలా తక్కువ జీవాన్ని ప్రసంగించే దైవజనులు. కాబట్టి జీవాన్ని ప్రసంగించే చోటుకే వెళ్ళాలి, జీవాన్ని ప్రసంగించే వాక్యాన్నే వినాలి. మిగతావన్నీ హోల్డ్లో పెట్టాలి. యూట్యూబ్లో వచ్చే ప్రతి మెసేజ్ వినకూడదు. ఎవరెవరు క్రిస్టియన్స్ని తిడుతున్నారు, ఏ పాస్టర్ అవతల మతాలను విమర్శిస్తున్నాడు, వీటి జోలికే పోకూడదు. జీవాన్ని ఇచ్చే వాక్యం మాత్రమే వినాలి.